మరి దేవుడి యొక్క దినాన మనందరితో మాట్లాడడానికి మన ప్రవర్తన గురించి, నీవు దేవుని మందిరానికి పోయి నీ ప్రవర్తన ఎలా ఉన్నది మనం ఒక్కసారి పరిశీలించుకుందాం. ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవునికి మందిరం వస్తున్న మనందరము కూడా మన ప్రవర్తన ఎలా ఉన్నది. చాలామంది అనుకుంటారు మనకు మన ప్రవర్తన ఎలా కనిపిస్తుంది అంటే చాలా యోగ్యముగా కనిపిస్తుంది. మన యొక్క మాట తీరు, మన యొక్క చూపు, మన యొక్క నడవిక ఎలా ఉంటుందంటే మనకి చాలా గొప్పగా కనిపిస్తుంది. కానీ దేవుడు మన యొక్క జీవన విధానానికి ఒక ప్రయాణం. ఇది ప్రయాణం అంటే మన యొక్క మందిరానికి రావాలంటే మనం ట్రాన్స్పోర్ట్ ఎక్కేంత వరకు రాగలుగుతాం. నడిచి రండి అంటే వద్దులే బ్రదర్ వారు ఒంట్లో పోదని వాళ్ళు చాలామంది ఉన్నారు. కిందకు వచ్చి కారు వచ్చింది రండి అన్నా కూడా అలాంటి వారు వస్తున్నాం వారు ఇంకా ఉన్నారు. మనం ఎక్కడికైనా ఇండియాకి వెళ్ళాలంటే ముందు ప్రయాణం చేస్తాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళి 3 గంటల ముందు కూర్చుంటాం. ఎవరు ఫోన్ చేస్తున్నా పక్కన పెట్టేసి లగేజ్ అంతా చూసుకుంటాం. అవును కదా? అంటే దేవునికి మన సొంత పనులకి అంత తేడా. దేవుడు మనం ఎవరి ఎదుట ఉన్నాం? దేవుని ఎదుట మనం ఉన్నాం. ఆయన మందిరంలో మనం ఉన్నాం. ఆయన మందిరానికి వచ్చిన మనము భయం కలిగి భక్తులు కలిగి ఆయన సన్నిధిలో మనం కూర్చొని ఉండాలి. ఎందుకంటారా, ఇక్కడ నిలబడేది నేనైనప్పటికీ మాట్లాడేది మనుషుల వైపు చూడవద్దు, కానీ మీ అందరి హృదయంలో ఒక మాట నేను తెలియజేస్తాను. దేవుడు ఈ దినాన నాతో ఏం మాట్లాడబోచున్నాడు, దేవుడు ఈ దినాన నాకు ఏం చెప్పబోచున్నాడు, దేవుడు ఈ దినాన నన్ను ఏం నేర్చుకోమంటున్నాడు, దేవుడు ఈ దినాన నన్ను ఎలా బ్రతకమంటున్నాడు, దేవుడు ఈ దినాన మందిరానికి వచ్చే ముందు నన్ను ఎలా రమ్మంటున్నాడు. అది మాత్రమే ఒక హృదయాన్ని వినండి. చెవిగల సంఘముతో చెప్తున్న మాట చెవిగలని వాడు వినుని గాక. మరి మనందరికీ చెవులుని అనుకుంటున్నాను, 2 చెవులు బాగా పనిచేస్తాను అనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మన మందిరానికి పోయేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలని కీర్తన గ్రంథంలో 119వ కీర్తన 5వ అధ్యాయం 119. ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంతో మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు అవమానం కలుగనేరదు. మంచిది. ఈ యొక్క మాట మనం ఎన్నోసార్లు చదువుకుంటూ వెళ్ళిపోయాం. ఎలా చదువుకున్నామంటే, ఒక మనిషితో మనం ఎలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతామో స్నేహితులతో, ఈ యొక్క వాక్యము మనం చదువుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఏది అర్థం కాదు, కానీ అక్కడ ఆగి బైబిల్లో చదువుకుని సేలా అని ఉంటుంది. దానికి అర్థం ఏంటి? ఆగు, నిలబడు, చూడు, ఆలోచించు చేయమని. మన వాక్యము చాలామంది చదువుతున్నప్పుడు ఎలా అంటే అది చదువుకుని ఒక మాటలాగా వెళ్ళిపోతుంటాం, కానీ ఎప్పుడైతే ఒక పదం దగ్గర ఆగామో, ఆలోచించామో, ఆలింపజేసామో, ఎప్పుడైతే ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించడం మొదలుపెట్టామో ఒకే పదము దగ్గర నువ్వు గ్రహించలేని మర్మములు మనకి కనబడతాయి. ఈ యొక్క ప్రవర్తన గురించి దేవుడు చాలా మాటలు రాయించి ఉన్నాడు. ఎందుకంటే ఈ యొక్క కీర్తనకారుడు యొక్క మాట ఎందుకు పలుకుతున్నాడు? ఈ యొక్క కీర్తనకారుడు యొక్క మాట ఎందుకు పలుకుతున్నాడు? ఎప్పుడైనా ఆలోచింపజేశారా? ఎన్నిసార్లు ఈ యొక్క వాక్యం మనం చదువాం? మన జీవితంలో ఎన్నోసార్లు చదువుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు మనకి ఇది ఒంటికి పట్టదు. ఎందుకంటే మన ఆత్మతో నీలమైనప్పుడు దాని యొక్క రుచి తెలుస్తుంది. ఎప్పుడైతే నామకార్థ క్రైస్తవుడుగా ఏదో చదువుకున్న వాళ్ళ బైబిల్ని చదువుకుంటూ వెళ్ళిపోయామనుకో, ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు. లోకంలో ఉన్న మనుషులకి దైవ సంఘంలో ఉన్న మనుషులకి చాలా తేడా ఉంది. ఎందుకంటారా? మనం ఏర్పరచబడ్డాము, వాళ్ళు ఏర్పరచబడలేదు. మనం ఏర్పరచబడిన మనమే నిర్లక్ష్యంగా ఉంటే, చాలామంది రాగానే సంఘంలో కూర్చుంటారు కానీ పక్కన పలకరించరు. సంఘంలో కూర్చుంటే పాట పడతారు కానీ వెనకలోనమే అమ్మ నన్ను తిట్టింది, నీ ఆలోచించి ఎవరితో మాట అన్నమాట. కానీ దేవుని మందిరంలో కూర్చొని మనం ఎలా ఉండాలి? మన సొంత ప్రవర్తనలు కూడా నీ తోటి వారితో సమాధానం కలిగి దేవుని మందిలో కూర్చుంటేనే నీ యొక్క ప్రయోజనము. మనం ఒకరి మీద మనసులో ద్వేషం పెట్టుకుని, ఒకరితో ఇంకోటి పెట్టుకుని మనం ఇక్కడికి వచ్చి కూర్చుని
ఎంత పాట పాడేది ఉపయోగం ఉంది, ఎంత వాక్యం చదివితే ఉపయోగం ఉంది? ఉన్నదంటారా? లేదు కదా. ప్రయోజనం లేనప్పుడు ఉపయోగం ఏమిటి? ఆయన బిడ్డలుగా మనం ఆకాశం నుండి ఈ యొక్క దేవుని మందిరంలో ఉండి ఆయన మన ఎదుటిగా ఉండి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎంత చింతిస్తాడు. మన హృదయం ఏంటో ఆయన బహుగా తెలుసు. అవునంటారా? నువ్వేం మాట్లాడబోచున్నావో, నీ హృదయంలో ఏం కలిగి ఉన్నదో దేవునికి ముందుగానే తెలుసు. కానీ మనం ఏం చేస్తామంటే నటిస్తాం. అందుకే కీర్తనకరుడు యొక్క మాట పలుకుతున్నాడు 119:5 ఈ రీతిగా. ఒకసారి చదువుతాడు. ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి నుండిన ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలిగినేరదు. ఈరోజు మన కుటుంబంలో కానీ, మనం పనిచేసే చోట కానీ, మనం ఉండే సంఘంలో కానీ, మనం వెళ్ళే చోట కానీ కొన్ని చోట్ల మనకి అవమానం జరుగుతుంటుంది. కొన్ని చోట్ల మనము అపహసించబడతాం. మనుషుడు ఎక్కడ సంతోషిస్తాడంటే పొగడత దగ్గర. ఎవరైనా అపహసించి కానీ, చొక్కో చేసి మాట్లాడే దగ్గర కానీ నిలబడడు. ఎందుకంటే వాడికి ఇష్టం ఉండదు. ఒక మాట చెప్తున్నాడు దేవుడు, ఏదైనా మన జీవితంలో వస్తున్నది అంటే అది మనకు మనమే కొని తెచ్చుకున్నది. ఎవరో ఇస్తే వచ్చేది కాదు. అది వాడికి అంటే పడతందుకే అంటాడు. లేదు, నీలో ఏదో తప్పిదం ఉంది. ఆ తప్పిదం ఉన్నది కాబట్టి నీ మీదకి మాటలు అనే అవకాశం వస్తుంది. అప్పటికి నువ్వు నీతిగా బ్రతికున్నావా? నీ పక్షాన పోరాడేవాడు ఆయన. నువ్వు ఊరికి యుద్ధము యెహోవాదే. నువ్వు నీతిగా బ్రతికి, నువ్వు యథార్థంగా ఉండి నువ్వు వెళ్ళే మార్గం నీకు ఏదైనా వచ్చిందనుకో, ఆయన కట్టడాలంటే ఏదో అనుకుంటాం మనం. ఈ దైవ గ్రంథంలో ఏ అక్షరము తప్పినా ఏంటంట? ఆజ్ఞ ఏదో పెద్దది లేదు. ఆయన మాటలు ఇందులో చిన్న అక్షరం తెరచు అన్నమాట పక్కన పెట్టేసిన ఏది కూడా మనం పెట్టకూడదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన కట్టడలను మనం గైకొన్నప్పుడంట మన జీవితంలోకి కోల్పోతాం. ఏం కోల్పోతాం? అమ్మా? దేవుని యొక్క వాక్యాన్ని మనం నిర్లక్ష్యపరిచినప్పుడు ఏం కోల్పోతాం? ఆజ్ఞతలను చేరిపోయి లోక విశాలమైన లోకం అంతా మన హృదయంలోకి వస్తుంది. అవునంటారా? వస్తుంది. ఎందుకంటే అది చాలా ఇంపుగా ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ఏంటంటే 2 అంచుల కట్టుగా మొదలా ఉంటుందంటే అప్పుడు నా యొక్క సూచిస్తున్నాడు దాని నుంచి. ఎందుకో మరి బ్రదర్ చూస్తున్నాడు లేకపోతే సహోదరు చెప్తున్నాడు అనుకోవద్దు. అక్కడ మాట్లాడేది నీకే గుచ్చుకుంటుందంటే నిన్నే సరి చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయానికి నొప్పి కలుగుతుందంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు సరి చేసుకోమని. అంతే కదా? దేవునికి వాక్యము సరి చేస్తుంటుంది. దేవుని మందిరంలో, ఈ యొక్క దేవుని మందిరంలో మనం వచ్చి సమాజంగా కూడి ఈ యొక్క వాక్యాన్ని మనం తెలియజేసుకుంటున్నప్పుడు మనం ఏదో వచ్చామని నామకార్థం వెళ్ళిపోకూడదు. ఈరోజు దేవుడు నన్ను బలపరుస్తాడు, నాకు ఇబ్బంది నుంచి నన్ను తప్పిస్తాడు, ఆయనతో నన్ను అంటుకట్టబడ చేస్తాడు, నేను ఎలా బ్రతకాలో నాకు నేర్పుతాడు. ఈ లోకంలో ఈ యొక్క దినము చాలా చెడ్డ దినాల్లో ఉన్నాం. ఆయన కట్టడలను నిర్లక్ష్యం పరిస్తే నీతో పాటు నీ కుటుంబం కూడా కొట్టుకుపోతుంది. నీతో పాటు. ఎందుకని? కుటుంబంలో తల్లిగా నువ్వు ఉన్నావే, కుటుంబంలో తండ్రిగా నీవు ఉన్నావే, మొదటగా నీ బాధ్యత ఏమైనది? నీవే తప్పుదింపడిపోతే నీకు ఇచ్చిన గర్భఫలం ఏమవుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఇక్కడ ఉన్నాను కదా, ఎంతో పంపించేస్తాను, నా బిడ్డలు చదువుకుంటున్నారని అనుకుంటున్నాం. కానీ అయ్యో వాళ్ళు వెళ్ళే మార్గము కొరకు ప్రార్థన కంచి చేద్దాము అని ఎప్పుడైనా అనుకున్నారా? అయ్యో వాళ్ళ మార్కులు బాగా రావాలని ఆలోచిస్తారు, కానీ వాళ్ళకున్న స్థితిలో ఉంచాలి. కానీ దేవుని యొక్క కట్టడలు ఎన్నడూ తప్పుకోకూడదని నిత్యము దేవునికి అప్పగిస్తున్నామా? మనం ఎంత డబ్బు సంపాదించబోయేంటి? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఈ లోకంలో ఎవరైనా బహుమానం ఇచ్చి రే నీకు అది ఇచ్చాను రా, నీకు ఇది ఇచ్చానని చెప్తారు. కానీ దేవుడు మనకి గర్భఫలం ఇచ్చి ఏనాడైనా నీకు ఇది ఇస్తున్నాను అన్నాడా? ఆయన ఇచ్చి మళ్ళీ తీసుకునేవాడు కాదు. గర్భఫలము ఇచ్చినప్పుడు దాన్ని దేవుడు కొరకు మనం ఈ రీతిగా పెంచగలుగుతున్నాం. ఆ ప్రవర్తన ఈ రీతిగా నువ్వు నేర్పగలుగుతున్నావు నీ బిడ్డలకి. దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మన ప్రవర్తనలో మనకే చేత కన్నప్పుడు నీ బిడ్డలకి ఏం నేర్పుతావు?
దేవుని యొక్క వాక్యాన్ని ఎలా చదవాలో నీవే నేర్చుకోలేనప్పుడు నీ బిడ్డలకి ఏం చెప్పగలుగుతావు? ఈరోజు లేచి ఒక ప్రార్థన చేయమని దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు నువ్వే సొన్నగిలు అడిగితే నీ బిడ్డకి ఏం చెప్తావు? ఒకరోజు అడగడు ఆయన, ఇదిగో నీకు గర్భఫలం ఇచ్చున్నాను కదా, నీకు 2 బిడ్డలు ఇచ్చాను, 3 ఇచ్చున్నాను, వాళ్ళ 3 ఎలా పెంచావు, నా కొరకు నువ్వేం చెప్పావు వాళ్ళకి అని అడిగినప్పుడు నీ దగ్గర సమాధానం ఏమి ఉంటుంది? ఆలోచించేద్దాం. బాలుడు నడవలసిన త్రావలో వాడికి నేర్పించినప్పుడు వాడు పెద్దదిగా కంట. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము జీవపు ఊట. అది జీవపు ఊట. ఎలా అంటే మనం ఒకవేళ మనం ఎంత నేర్చుకున్నా ఒక మాట ఉంటుంది, యవనస్తులట తప్పగా తొట్టి వెళ్ళినను ఈ జీవపు ఊట ఏం చేస్తుందంటే మళ్ళీ వెనక్కి లాగుతుంది. ఎప్పుడైతే మనం నేర్పకోకుండా ఇంకా టైం ఉందిలే, ఇంకా ఎదుగుతారులే, ఇంకా సమయం ఉందిలే అన్నాం అనుకో, చెట్టు మొక్క కొన్నప్పుడే ఎటు వంగ తీసినా వంగుతుంది. అది మానేయాక అది నిన్నొచ్చుతుంది. అంతే కదా. ఈరోజు నువ్వు నీ బిడ్డల్ని దేవుని కొరకు నువ్వు వంచలేదనుకో, ఆల్రెడీ నిన్ను ఉంచుతారు. అలా తల్లిదండ్రులు బాధపడిన వాళ్ళు లేరా? ఎంతమంది ఉన్నారు? నా కళ్ళతో నేను చూశాను. మొన్న ఒక సహోదరి ఫోన్ చేసింది, నాకు పేరు అర్థం అవుతుంది. 25 సంవత్సరాలు బెహారంలో పనిచేసి మొన్న ఈ దరిగిపోయిందని ఇంటికి వెళితే కన్న కొడుకు ఎగిరి గుండెల మీద తన్నాడు రా అని చెప్తుంది. ఎందుకు ఆమె ఏమిచ్చిందంటే ధనం ఇచ్చి పెంచింది. దేని వాక్యంతో పెంచలేదు, దేవుని భయభక్తులు ఎదుట ఉంచలేదు. కాబట్టి ఈరోజు ఏమవుతుందంటే అందుకన్నాడు, ఇదిగో ఆకాశం ఆలకించము, భూమి చెవియొగ్గము, ఇదిగో నేను పిల్లలు కానీ పెంచున్నాను. ఇప్పుడు వాళ్ళు తిరగబడి ఉన్నారు. ఎందుకని? దేవుని యొక్క కట్టడలను నువ్వు పాటించకపోతే. చూసారా, ఈ లోకంలో తల్లి ఎంత బాధపడితే ఈ సర్వలోకానికి జనానికి దేవుడు ఇంకెంత రోధిస్తున్నాడు. అందుకే మనుషులతో మానేసి ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? ప్రకృతితో. ప్రకృతి చలిస్తుంది కానీ మనిషి మాత్రం చలించట్లేదు దేవుని ఒక మాటకి. ఎందుకని? ఆయన ప్రకృతిని ప్రేమించున్నాడా, నిన్ను ప్రేమించున్నాడా? నీకోసమే కదా ఈ లోకానికి వచ్చింది, నీకోసమే కదా ప్రాణం అర్పించింది, నీకోసమే కదా తిరిగి లేచింది. ఎవరి కోసం? మన కోసమే కదా. ఇన్ని తెలుసున్నా మనము ఎందుకు ఆయన కట్టడలను అనుసరించకపోతున్నాం? అందుకే దావీదు రోజుకి 7 మార్లు ప్రార్థన చేస్తున్న దావీదు ప్రార్థన సమయంలో మానేసి మెడగదులు రాజుని కదా అటు ఇటు తిరుగుతుంటే సాతానుడికి అవకాశం ఇచ్చేసాడు. ఎందుకంటారా? విశ్వాసుల సైతము పడిపోవడం అంటే ఇదే. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మన పట్టుకి నింపుకుంటున్నామో పాపం అనేది మీ దరిదాపులకి రాదు. ఎప్పుడైతే వాక్యం అనేది మనం దూరం పెట్టి కాసేపు లోకముగా ఆలోచించామో అప్పుడే ఆడికి అవకాశం ఇచ్చినట్టు సాతానుడు గర్జించే సింహలే ఎప్పుడు మింగేద్దామా అని ఎదురు చూస్తున్నాడు. ఆడ అవకాశం ఇచ్చున్నాడు. అప్పుడు ఎవరు కనిపించారు దావీదుకి? ఎవరు కనిపించారమ్మా? వెచ్చబోతూ కనిపించింది. కనిపించిన రాజు, మరి రాజు కదా, ఊరికి ఉన్నాడా? పాపం అనేది ఏం చేస్తుంది తెలుసా? అల్లేస్తుంది. మన దేహానికి దీపం ఏమైనది? కన్నయ్య ఉన్నది. ఆ కన్నుకి ఒక్కసారి అవకాశం ఇచ్చావా అది ఏంటంటే లోకాన్ని అంతా చుట్టేస్తుంది. అందుకే నీ కన్నులు ఇప్పుడు కూడా ఎక్కడ ఉండాలి? రైట్గా ఉండాలి. కుడిముకైనా ఎడమకైనా తిప్పకూడదు. దావీదు తిప్పాడు అలాగా. అక్కడ బెచ్చ మీద కనిపించింది, అది ఎంత లెక్క తీసుకెళ్ళిపోయింది. అది దేవుని సన్నిధికి వస్తున్న మనం కూడా ఇంటికడ నువ్వు బయలుదేరి కానిచ్చి సంఘంలోకి వచ్చేదాకా దేవా నీ మందిరానికి వస్తున్నాను, నాతో ఏం మాట్లాడుతున్నావు, ఇవాళ నన్ను ఎలా పడమని ఉంటావు, నన్ను ఎలా ఉండమంటావు, నీ సన్నిధిలో నన్ను ఏం నేర్చుకోమంటావు, లేకపోతే నన్ను నేను విడిచిపెట్టేమంటావు. ఈరోజు నాకు ఏం చెప్తున్నావు నువ్వు? నేనేం విడిచిపెట్టాలి నీ కొరకు? ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు కదా, ఆయన కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? ఒక్కసారి ఈ గ్రంథంలో ఉన్న మాటలు ఆయన ఏమన్నాడు? యథార్థంగా బ్రతకమన్నాడు, నీతిగా బ్రతకమన్నాడు, నన్ను వలి నడవమన్నాడు, ఆయన నన్ను పోలు నడవమని. అటువంటిది నీవు దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు, ఆయన కొరకు నువ్వే విడిచిపెట్టగలుగుతున్నావు? ఇది నాన్న ఆయన చెప్తాడు కదా, ఈ కట్టడను అనుసరించకపోతే, ఆ కట్టడం మనం అనుసరించట్లేదు, ఇంకేమిస్తాం దేవునికి? మనం ఇస్తామంటారా? ఇవ్వం. శుక్రవారం వస్తేనే దేవుడు గుర్తొస్తాడు, ఎవరైనా ఫోన్ చేస్తేనే వాకింగ్ గుర్తొస్తుంది, ఎవరైనా ఫోన్ చేస్తేనే అయ్యో నీ పెద్ద ప్రార్థన పరని ప్రార్థన చేస్తాం.
అలా కనపరుచుకున్నారు ఎంతోమంది ఉన్నారు. జాగ్రత్త, ఎన్ని మార్లు గ్రంథించిన వినవాడికి మరణము అదాటుగా వస్తుంది. జాగ్రత్త. మీ యొక్క హృదయంలో నేనే తెలియదు కానీ మీ యొక్క హృదయాంతరంలో ఎరిగిన వాడు నాడైనా చూస్తున్నాడు. ఒక్కరినే నీతిమంతులు కలరేమని ఆయన వెతుకుతున్నాడు. ఎందుకు కలవట్లేదు? మొదటి స్థానము దేవుని గురించి. ఈరోజు ఎంతమంది ఉదయాన్నే లేచి మొదటి స్థానం దేవునికి ఇచ్చారు? లేవగానే మొట్టమొదటిగా దేవుడు మాట్లాడారు. చేతులెత్తండి. ఎవరు మాట్లాడారు దేవుడితో? దినాన్ని 24 గంటలు గడిచి రాత్రి అంతా నిద్రపోయాం. ఎలా? చచ్చిన వారిగా నిద్రపోయాం. తిరిగి నువ్వు మేలుకుని నీకు తెలిసింది నేను బ్రతికే ఉన్నానన్నప్పుడు నీ మొట్టమొదటి మాట, మొట్టమొదటి నిమిషము, ఆ సమయం ఎవరు కల్పించారు? మీరు దేవునికి ఇచ్చారా? ఇచ్చిన వారు ధన్యులు. దినము దేవునితో ప్రారంభించి ఆ దినము దేవునితోనే ముగించాలి. ఆ దినం ప్రారంభించినప్పుడు, ఇదిగో దేవా, నువ్వు నాకు ఇచ్చి నీ కట్టడలను నేనేమాత్రము తప్పుపోకుండా నన్ను ఈ మార్గంలో నడిపించు, నీ చిత్తంలో నన్నుంచు. ఈ లోకమైన మాటలకు, ఈ లోకమైన పాపలకు, ఈ లోకమైన చూపులకు ఎక్కడా నేను పడిపోకుండా అని దేవునికి అప్పగించి ఆ దినమును ప్రారంభించగలిగితే నీ దినం ఎలా ఉంటుంది తెలుసా? ఎంతమంది శత్రువులు వచ్చినా అక్కడ వరకు వస్తారు కానీ నేను తాకలేదు. ఎందుకంటే నువ్వు ఉదయాన్ని ఏం చేసుకున్నావు? రాత్రిని కంచి నువ్వు కట్టుకున్నావు. హల్లెలూయా. ఎందుకు ఎటువంటి కంచిలు మనకు దేవుడు చాలా ఏంటంటే, ఒక తల్లి చింటి బిడ్డకి ఎలా ముద్దు తినిపిస్తుందో మెత్త బాగా పిసికేసి అన్నము దేవుడు అలా మనకు పెట్టి ఉన్నాడు ఇక్కడ. ఇదిగో నా కుమారుడా, నా కుమార్తె, నీవు ఎలా బ్రతకాలమ్మా, నీవు ఎలా ఉండాలమ్మా, మీరు ఇది చేయండి, నా కొరకు మీరు ఎలా చేయండి, మీ కొరకు నేను పరలోకంలో స్థలం సిద్ధపరిచి మళ్ళీ మీ కొరకు వస్తానని చెప్పి నేను ఆయన రాడా? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు ఆయన. రాడా? మరి వస్తాడని తెలిసింది. మరి ఎంతమంది సిద్ధపడి ఉన్నాం? ఈ దినమే దేవుడు రాకడైతే నేను దేవుని రాకడికి వెళ్తాను చేయొద్దు. ఈ దినమే దేవుడు రాకడైతే నేను దేవుని దగ్గరికి వెళ్తాను, ఆయనతో ఉంటానన్న వారికి ఎంతమందికి నమ్మకం ఉంది? ఆయన దొంగ వలె వస్తాడంట. మన జీవితము చాలా అల్పమైనది, చిన్నది. కొన్ని రెప్పపాటున ఎవరు మాయమైపోతామో ఎవరికి తెలీదు. తెలియని ఈ యొక్క జీవితాన్ని దేనికోసం ఆరాటం? నువ్వు కనుక్కున్న బిడ్డల కొరక, లేదా నువ్వు కనుక్కున్న భార్య కొరక, భర్త కొరక, ఎవరి కోసం? ఈ లోకంలో ఉన్నదంతా ఈ లోకంలో ఉండిపోతుంది. కానీ నువ్వే ఒక రోజున ఆయన అనుసారంగా నువ్వు నడిస్తే ఆయన యొద్ద ఉంటావు. ఆయన కట్టడాలను నువ్వు విసర్జిస్తే ఎక్కడ ఉంటావు? ఈరోజు ఇప్పుడు ఎండాకాలం కదా, ఇది అస్సికాలం ఇప్పుడు స్టార్ట్ అయింది. కొద్ది రోజులు పోతే మనం రోడ్డు మీద కూడా నడవలేము. కారు ఎక్కితే వేసి ఉండాలి, ఇంట్లోకి వెళ్తే వేసి ఉండాలి, ఒక క్షణం కూడా ఉండలేము అనుకుంటాం. అటువంటిది ఈ లోకంలో చిన్న వేడిదానికి మనం తట్టుకోలేకపోతే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ పురుగు లేని వారు ఎవరు? మనమే. దేవుని యొక్క కట్టడను మనం విసర్జించినప్పుడు అక్కడ అగ్నిలో పడతాము. ఆయన రోధిస్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, మీరు ఆ అగ్నిలో పడ ఉండకూడదు. మీరు నాతో నిత్య యుగములు సంతోషముతో ఆనందముతో మీరు నా యొద్ద ఉండాలని ఈ లోకానికి వచ్చి మరణ పొంగులని విరిచిన ఆయన ఇంకా మనం ఏం చేస్తామంటే దినదినము ఆయన శిల వేయించున్నాం కాదంటారా? ఈ యొక్క వాక్యం నేను చెప్తున్నాను. ప్రతి దినం ఎవరైతే ధ్యానిస్తారో, ఇక్కడ కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చూడబోమని చెప్పలేరా? ఏంటంట? ఒకసారి గట్టిగా చెప్పండి. ఆమేన్. మరి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది ఉన్నాం ఈరోజు ఇక్కడ? మనం పరీక్షించుకుందాం. ఆయన స్పష్టంగా రాసినాడు కదా ఇక్కడ, దేవారాత్రము ధ్యానించాలంట. ఆయన ఏదో వారానికి ఒకసారి శుక్రవారం వచ్చేసి 2 గంటల దగ్గర గడపనట్లేదు. ఆయన ఇక్కడ ఏం చెప్తాడు? ఆయన దివారాత్రులు. మరి మనం ఎంతవరకు వాక్యాన్ని చదవగలదు? ఈరోజు ఇక్కడ ఉన్నాం కదా, ఎంతమంది యొక్క గ్రంథాన్ని పూర్తి చేశారు? దేవుడు ఇచ్చిన యొక్క మాటలు, ఆయన మనతో మాట్లాడిన మాటలు ఎంతమంది మనం పూర్తి చేశాం? ఎవరికి? మనందరికీ 35-40 దగ్గర వచ్చేసి ఉన్నాయి, అవును కదా? ఇంకెప్పుడు పూర్తి చేస్తాం? సిగ్గుపడాలి మనం, దేవుని బిడ్డలుగా మనం నిజంగా సిగ్గుపడాలి. ఎందుకంటారా?
ఈరోజు మనం బట్టి ఆయన సంతోషించడు. ఎందుకంటే మనం ఏం చదువుకోకుండా, ఆయనతో గడపకోకుండా శుక్రవారం ఒక్క రోజు వచ్చి 2 గంటలు కూర్చుంటే ఆయన ఆనందించడు. 100 మందిలో 99 గొర్రెల లోపల ఉన్న తప్పిపోయిన ఒక్క గొర్రె రక్షించబడితే ఆయనకున్న సంతోషం వేరు. ఆయన సంతోషిస్తాడంట, ఉత్సాహంతో గంతులు వేస్తాడంట. మరి అట్టి సంతోషం మనం ఇవ్వగలుగుతున్నామా? నేను శ్రీధర్ గారిని బట్టి సంతోషిస్తాను. నా సాక్ష్యం ఇది అని చెప్తే నేను పూర్తిగా వినలేదు, కానీ అప్పుడప్పుడు కొద్ది మాటలు విన్నాను. ఈరోజు పాటలు పాడాలని నిలబడి ఉన్నాడు. ఆయన ఎప్పుడు పాట పాడాలని నేను చూడలే. ఫస్ట్ టైం చాలా ఉద్యోగంతో వచ్చింది. ఎందుకంటే ఆశ అనేది ఉండాలి. నేను దేవునితో కట్టబడాలి, ఆయన కట్టడాలు నేను అనుసరించాలని ఆశ మనలో ఉండాలి. ఆ ఆశ లేనప్పుడు విత్తనం అనేది మొలిస్తేనే ఆ మొలిచిన తర్వాత నీరు ఆయన పోస్తాడు. మొదటిగా నీ హృదయంలో ఆశని విత్తనం మారాలి. ఈ కట్టడాలను నేను అనుసరించాలి, ఆయన చెప్పినట్టుగా నేను జీవించాలి, ఆయన మార్గంలో నేను ఉండాలి తప్ప అని ఎప్పుడైతే నీ హృదయంలో ఆశని విత్తనం కలుగుతుందో దానికి నీరు పోసేవాడే ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చూద్దాం. సామెతలు 3:6. సామెతలు నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. సంతోషం. నీ ప్రవర్తన అంటే మన మాట కానీ, మన చూపు కానీ, ఉదయం లేచి సాయంత్రం మనం చేసే పనిలో ఏదైనప్పటికీ కూడా, ఇదిగో దేవా, ఈ దినం నేను ప్రారంభిస్తున్నాను, నన్ను నడిపించేవాడు నీవే, నా ప్రవర్తన అంతటికి అధికారానికి నేనే నీకు అప్పగించుకుంటున్నాను ప్రభు. నన్ను నడిపించు, నన్ను ఎలా మాట్లాడాలి, ఈ దినమంతా ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడకూడదు, నేనేం పని చేయాలో, నేనేం చేయకూడదు, నా ప్రవర్తన, నేను ఎవరితోనైనా మాట్లాడే ముందు నేను కాదు ప్రభా, నాలో కనపడవలసినది నీవు, నీ ప్రవర్తన కనిపించాలి, నీ ప్రేమ కనిపించాలి అని ఎవరైనా ప్రార్థన చేసుకున్నామా? ఆలోచింపచేద్దాం. దేవుని యొక్క మాటలు చాలా సత్వవంతమైనవి. వినే కొలది వినాలనిపిస్తుంది, వింటే అంత దేవుడు అంత తినిపిస్తాడు. అవును కదా? ఆ రోజు యేసు ప్రభు గారు ఆయన వాక్యం చెప్తున్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఎలా సరిపోయి అనుకుంటున్నారు? వాళ్ళకి ఆకలి లేదంట, ఆయన మరిచిపోలేదు, ఆయనకు గుర్తుంటుంది. వాళ్ళంతమందికి వాక్యం చెప్తుంటే రేయనక పగలకి ఎలా కూర్చోగలిగారు? ఆశ మనలో తప్పన అనేది ఉండాలి. దేవుని కొరకు జీవించాలని. ఏదో నామకార్థంగా శుక్రవారం ఒక పూట వచ్చేస్తే రాదు. నేను ఒక మాట చెప్తాను, నా అనుభూతి చెప్తున్నా. నాకు చదువు రాదు, నమ్ముతారా? కానీ బైబిల్ ఈరోజు స్పష్టంగా చదువుతాను. నాకు మాట్లాడడం రాదు, నత్తోన్ని, నాకంటే చిన్నపిల్ల. స్తోత్రం అనేది స్తోత్రం అంటే అందరి ముందు సండే స్కూల్లో నన్ను అవమానించింది. చాలా ఏడిచాను. నా ఇంట్లో నా కుటుంబమే నీ బ్రతికెందుకు చచ్చిపోరా అన్నాడు. అన్నవాళ్ళు ఈరోజు నా కుటుంబానికి నేనే మెయిన్ ఆధారంగా దేవుడు నన్ను ఉంచాడు. ఒకరోజు నా నోటికి తిరిగిన నా నాలుకని ఈరోజు 1000 మంది కాదు, కొన్ని లక్షల మంది ఉన్న బహుధైర్యంగా నిలబడి ఆయనకు వాక్యను ప్రకటించగల శక్తిని నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడు ఇచ్చాడంటే ఏడ్చాను ఆయన దగ్గర, ఆయన పాదాలు పట్టుకున్నాడు. ప్రభువా, నేను చదువుకున్నది ఇంటర్మీడియట్, కానీ నా పేరే నాకు రాదు. ఎందుకంటే నా తోటలందరికీ చెక్కుడీలు, ఐస్ క్రీమ్లు అన్ని ఇచ్చేసి వాళ్ళ చేత నోట్స్ రాయించుకోండి. ఆఖరికి కాలేజీకి వెళ్ళక కూడా ప్రిన్సిపల్ నా మేనమామ, టీచర్లు నన్ను ఎవరేమన్నారు, నిద్రపోతానేమన్నారు కదా. ఎందుకంటే అదంతా నాకు నేనే తెచ్చుకున్నది, దేవుడు చేయలేదు, అది నాకు నేను కూడా తెచ్చుకున్నాను నా నాశనానికి. ఈరోజు సిగ్గుపడతాను రాయాలంటే ఏదైనా గమ్మని. ఈరోజు ఈ బుక్ పట్టుకునే నా సహోదరి చేత రాయించుకుంటాను ఏదైనా వాక్యం రెఫరెన్స్ కానీ, ఎందుకంటే స్పష్టంగా కనబడతాయి. నాకు రాత్రి నేను ఆగిపోలేదు, రాయించుకున్నాను, భూమి ఎదుటి నిలబడి ఆ రెఫరెన్స్ చేయగలుగుతున్నాను. ఆశ ఉండాలి. ఆశ లేనిది ఏమీ చేయలేము. ఎలాంటి వారైనా సరే, పిల్లవాడు తల్లి చేపట్టుకి 4 రోజులు అడుగులు వేస్తాడు, తప్పుడు అడుగులు. 5వ రోజు తల్లి అవసరం వస్తుందా? తల్లి పట్టుకోకుండా దొరకడాడు. ఎందుకని? నేర్చుకున్నాడు. మరి ఎంతకాలం మనం ఇంకా చిన్నపిల్లలకి పాకుతూనే ఉంటాం? ఎంతకాలం దేవుని మందిరంలోకి వచ్చి పాకేవారిగా ఉంటాము తప్ప, వినేవారిగా ఉంటాము తప్ప, ఎప్పుడు నువ్వు చెప్పేవారిగా ఉంటావు? కుటుంబానికి ఒక యజమానురాలు కదా, కుటుంబానికి యజమానుడు కదా, నీకే ఇంకా చెప్పడం చేయకపోతే, నీ కుటుంబాన్ని నువ్వు చక్కబెట్టుకోవడానికి చేతకపోతే, ఇంకా శిలువను కూర్చొని సువార్తను నువ్వేం ప్రకటించగలుగుతావు? ఈ లోకంలో మనం వచ్చి మన పని ఏమిటి?
శిలువను కూర్చున్న స్వార్థను, నశించిపోతున్న ఆత్మల కొరకు మనం పాకులాడాలి. ఏది మనకి మనమే రక్షించుకోవడం తెలియదు, ఇంకా శిలువ గురించి ఏం చెప్తాం బ్రదర్ అంటారా అనేవారు ఉన్నాం. ఈరోజు విన్న వాక్యమే ఇంటికి వెళ్ళి భార్యతో కానీ భర్తతో కానీ చెప్పుకోలేని స్థితి, బాగుపడిన స్థితిలో ఉన్నాం మనం. ఇందాక సహోదరుడు వాక్యం చెప్పాడు, ఒక సంఘం అడిగాను, వాళ్ళు మళ్ళీ నేను తర్వాత నాకు అవకాశం ఇస్తే అడిగాను, ఇప్పుడే సహోదరుడు చక్కని వాక్యం చెప్పాడు కదా, ఏం చెప్పారమ్మని అడిగితే బుర్రలు గొప్ప అంటే సంఘంలో ఉండి ఏం చేస్తున్నారు వాళ్ళు? పెడచో పెట్టుకుని ఉన్నారు, ఉపయోగం ఏముంది? నేను ఆ సంఘంలో ఎప్పుడు నిలబడి మాట్లాడినా స్త్రీలందరూ మొక్కలు ఎలా అయిపోతాయో తెలియదు. ఎందుకని బాధేస్తుంది. దేవుని వాక్యము మనకు గర్జిస్తుందంటే సరి చేసుకోవాలి. నువ్వు సరి చేసుకోకుండా అయ్యో బ్రదర్ నాయంగా చూశాడు, నాయంగా వెళ్ళిపెట్టాడు అనుకున్నావు అనుకో, నువ్వు ఎక్కడ ఉంటావు? ఎక్కడ సుంకంగా అక్కడే ఉంటుంది. వాక్యము నీతోనే కాదు అందరితోనే మాట్లాడుతుంది. ఎవరైతే వెనకాల చెవిని పెట్టుకుంటారో వాళ్ళ ధన్యులు. ఎందుకంటావా? వాళ్ళ యొక్క వాక్యం దేవుడు, ఇంకో బిడ్డ నువ్వు ఇది సరి చేసుకో, ఎలా ఉండు, నీ ప్రవర్తన అంతటి నాకు అప్పగించు. అప్పగిస్తాను. ఎవరైనా చేశారు నేను చేస్తాను ఆ ప్రార్థన. ఎందుకంటే ప్రభువా నేను నాకంతా ఈ లోకంలో మనుషులతో ఎలా మాట్లాడాలో నాకు తెలియదు. కొంతమందిని చూశాను నా దగ్గరికి వచ్చి బ్రదర్ అని చెప్పి చాలా యాక్షన్గా పొగుడతారు, ఆ పక్కకి వెళ్ళి ఆడ వేస్ట్ అని పొగుడతారు. నాకు అది తెలియదు. ఏదున్నా అందరూ ఇప్పుడు మీతో చెప్తాను, పక్కకి కూడా అదే మనసులో ఉన్నది కక్కేస్తాను, కానీ వాళ్ళకి నేను చాలా విరోధంగా కనిపిస్తాను. దేవుని అది అడుగుతాను, ప్రభువా ఈ లోకంలో నన్ను ఎంతమంది తిట్టుకున్నా, ఎవరు ఎన్ని అనుకున్నా కానీ నీ ఎదుటి నేను యథార్థంగా ఉంటే చాలు ప్రభువా. అది చాలదా? అది చాలదంటారా? దేవుని మనుషులు మనల్ని పోవడం అవసరం లేదు, కానీ ఈ లోకంలో ఎవ్వరు కూడా నీ ప్రవర్తన బట్టి ఏలు చూపించరు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించినప్పుడు, దేవుని ప్రవర్తన అంతటిని దేవునికి అప్పగించుకున్నప్పుడు నడిచేది నీవు కాదు, ఆయన నేను నడిపిస్తాడు. నీ ఎదుట ముళ్ళు మార్గములను, నీ ఎదుట గుంటలను, నీ ఎదుట సముద్రాలను, నీ ఎదుట గోడలను నీ కనుమరుగు కూడా కాదు, కనిపించదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను మీకు ఒక జరిగిన సంఘటన చెప్తాను. ఇదే విషయంగా ఒక ఊరు ఏకమైపోయి ఒక కుటుంబాన్ని బ్రింగేస్తాను చూసినప్పుడు, ఆ కుటుంబంలో ఆ తల్లి ఎంతగానో భయపడుతూ, ఇదిగో నా భర్త నా బిడ్డ ఇద్దరు వెళ్ళారు స్టేషన్కి, ఎవరు లేరు, ఊరంతా ఏకమైపోయారు, మా తరపున ఎవరు లేరన్నప్పుడు ఆ పెద్ద కుమారుడు ఏం చెప్పాడంటే, ఎవరున్నా లేకున్నా దేవుడు మన తోడున్నాడు, నువ్వు ప్రార్థన చేయి, ఇక నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అందుకే దేవుడు మాట చెప్తున్నాడు, మనుషులను ఆశించకంటే యెహోవాను ఆశించటం మేలు. ఆ పెద్ద కుమారుడు కాదు, నేనే పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకుంటుండగా నా తల్లి ఫోన్ చేసి, పెద్దడా ఇలా జరిగిందిరా, వీళ్ళు ఇలా అందరు స్టేషన్కి వెళ్ళారు, వీళ్ళిద్దరే ఉన్నారు, నాకు భయం వేస్తున్నప్పుడు నేనంతో ఎవరికి ఫోన్ చేయలేదు, కానీ ఆ డ్రైవింగ్ చేస్తేనే ఒక చేత్తో కార్లోనే పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ దేవుని అడిగాను, దేవా ఎవరిని ఆశ్రయించొద్దన్నా కదా, మొదటిగా నీ దగ్గరికి రమ్మన్నావు కదా, నిన్ను అడుగుతున్నాను, ఇదిగో నా తమ్ముడి జీవితం ఎలా జరిగింది, నేలుపుని నిందన మోపుతున్నారు, అధికారులతో సహా అని చంపేండి చెప్తున్నారంట. ఇదిగో నువ్వు మార్చగల సమాధానం అని చెప్పి ఎంతగానో మొరపెట్టుకుంటే ఒక పోలీస్ స్టేషన్, మలిక్పురం పోలీస్ స్టేషన్లో ఆఖరికి వాళ్ళందరూ కూడా ఎంతమంది ఊరు ఏకమైపోయినా వాళ్ళందరినీ తిట్టి పంపించారు. అక్కడ ఇద్దరు వెళ్ళారు, కానీ నా తండ్రి నా తమ్ముడితో ఎవరున్నారు అక్కడ? దేవుడు వెళ్ళాడు. యుద్ధం యెహోవాదే, అధికారుల్ని సహా మార్చేస్తాడైనా నీలో విశ్వాసం నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మునది సమస్తము సాధ్యమే. నువ్వు దేవుని మందిరం వచ్చి నమ్మలేనంత మాత్రాన ఏమి ఉండదు. అదే రోజు మొదలుకొని కరెక్ట్గా 15 రోజులు ఆ నింద ఎవరైతే వేస్తున్నారో, ఆ పని అయితే ఎవరైతే చేస్తున్నారో, నా కుటుంబం నేను ఏమడిగా తెలుసా, అది చేసిన వాడు బయటికి రావాలి, ఎవరైతే ఆ పని చేస్తున్నాడో వాడు పట్టబడాలని మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాము. కానీ ఊరంతాను ఇంకా మన ఊరు వాళ్ళ సంగతి తెలుసు కదా, నోటికి ఎలా వస్తే నా తల్లి వెళ్తున్నా, నా మరదలు వెళ్తున్నా, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎంతో కురుంగిపోతుంటే నేను ఒకటే మాట చెప్పాను, మౌనంగా ఉండండి, యుద్ధం యెహోవాదే, ఒక రోజు వస్తుందని చెప్పాము. అట్టి రీతిగానే ఆ దొంగ బయటపడ్డాడు. ఆ దొంగతో పాటు వాళ్ళు నలుగురు కూడా బయటపడ్డారు. ఈ రోజున ఎవరైతే నా తల్లిని నా తమ్ముని దూషించారో, పక్షవాతం వచ్చేసి పడిపోయినా ఆఖరికి మళ్ళీ తిరిగి నా తమ్ముడి తన హాస్పిటల్కి చేసే స్థితికి దేవుడు తీర్చాడు. హల్లెలూయా,
అందుకే మనం విశ్వాసం ఉండాలి దేవుని ఎదుట. మన ప్రవర్తనకు అప్పగించుకున్నప్పుడు నీ జీవితంలో నీకు తెలియకుండా ఎన్ని సూచనలు వచ్చినా నువ్వు ఆ విషయం బట్టి ప్రార్థన చేయి. నువ్వు నమ్ము, నా దేవుడు ఇది చేయగలడు అని. అది జరగని మనుషులందరూ కూడా ఆశ్చర్యపోతారు. అది ఎలా దొరికారో తెలుసా? ఒక సహోదరి ఫోటో దిగి తన భర్త కూడా పంపలేదంట, ఒక సహోదరికే పంపింది. బహిరంగంలో ఉన్న తన భర్త ఫోన్ చేసి, ఇదిగో పనాల ఫోటో దాంట్లో రోలింగ్ దాంట్లో వస్తుంది, ఎవరికి పెట్టావని అడిగితే అప్పుడు దొంగ బయటకు వచ్చాడు. నేను ఎవరికి పెట్టలేదు, ఇంకో పనాల సహోదరికి పెట్టానని. అప్పుడు ఆమెను పట్టుకుంటే మొత్తం ఒక్కరిద్దరు కాదు, నార్మల్ మనుషులు కాదు, అధికారులు ఫోటోలు అన్ని డేటాలు పెడుతున్నప్పుడు ఆమె వాలంటరీ ఎక్కడి నుంచి పంపిందంటే దుబాయ్ నుంచి అప్లోడ్ చేస్తున్నారు. చూసారా? దేవుని అడిగాము ఆయన సన్నిధిలో నమ్మకంతో. ఈరోజు నీ జీవితంలో ఏది ఉన్నా సరే, దేవా నీ స్థితిలో ఉన్నానయ్యా, నా ప్రవర్తన నీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నీకు నాకు ఏది ఉన్నప్పటికీ కూడా నేను నీ ఎదుట ఒప్పుకుంటున్నాను ప్రభువా, నా అతిక్రమణను క్షమించి ఇదిగో నా ప్రవర్తన అంతటి నీ చేతికి అప్పగించుకుంటున్నాను, నన్ను సరిచేయి, నా అధికారిగా నువ్వు ఉండు, నన్ను నడిపించని ఎప్పుడైతే మనం అప్పగించుకుంటామో దేవుని యొక్క కార్యములు నీ కుటుంబంలో చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సమయం అయిపోతుంటుంది, శ్రీ దగ్గర టైం అవుట్ చూస్తున్నారు. మరొక మాట సామెతల గ్రంథము 16వ అధ్యాయం 17వ వచనం. చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజ్య మార్గము. తన ప్రవర్తన తను కనిపెట్టివాడు తన ప్రాణమును కాపాడుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. చెడుతనమును విడిచిపెట్టుటయే. మరి చూసారా ఏంటంటే ఏ మార్గం అంట? రాజ్య మార్గం. నిజమే కదా? యథార్థంగా బ్రతికిన వాడికి, నీతిగా మాట్లాడేవాడికి స్ట్రైట్ వాడికి వెళ్ళిపోతాడు. అదే తప్పదేమో చేసి నీతి తప్పిన వారు ఏం చేస్తారు? భయం అన్నీ రాజ్యమార్గాన్ని నడిపించదు, అంటే నడుస్తారు. ఎందుకంటే మనము అక్కడ తెలిసిపోతుంది. నీతిగా బ్రతికిన వాళ్ళు ఎలా అంటారంటే సింహం వలె ఎదురాడతారు, దిగులాడతారు. ఎందుకని? వాళ్ళలో ఇటువంటి తప్పుదమ్ము లేదు కాబట్టి. తప్పుదమ్ము చేసినప్పుడు భయపడతాం. తప్పు మార్గం అనుకో వాడు అడుగుతాడని చెప్పి పక్కన వెళ్ళిపోతాం. ఎలాగ అవునా? వెళ్ళిన వారు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే నిజంగా నీతిగా బ్రతుకుతారో వాళ్ళు ప్రవర్తన అంతటిని సరి చేసుకుని వాళ్ళ ప్రవర్తన కనిపెట్టుకుంటారో వాళ్ళకి దేవుడు చాలా ప్రేమిస్తాడండి. ఒకసారి మీరు ఎప్పుడైనా మీ ప్రవర్తన కనిపెట్టుకున్నారా? నేను మందిరంలో ఎవరితో ఎలా మాట్లాడాను, నేను మందిరంలో ఎలా కూర్చున్నాను, నేను మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని ఎలా వినగలిగాను, నేను ఇంటికి వచ్చి ఎలా ఉంటున్నాను, నేను పనికిళ్ళకి ఎలా ఉంటున్నాను, నా ప్రవర్తన ఎలా ఉన్నదని ఒకసారి మీరు పరీక్షించుకున్నారా? పరీక్షించకపోతే అర్థమే. లాస్ట్ మాట ఒకసారి చదవమ్మా. తన ప్రవర్తన కనిపెట్టేవాడు తన ప్రాణమును కాపాడుకోను. జాగ్రత్త. మనం చేసే ప్రతి విధము కూడా మనం కనిపెట్టుకోవాలి. మనం మాట్లాడే ప్రతి మాట నువ్వు తర్వాత కనిపెట్టుకుని తప్పిదం ఉంటే అప్పటి ఆ క్షణమే దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఒప్పుకున్నవాడంటే కనికరమ పొందుతాడంట. ఎలా అని చెప్పుకొస్తే ఏదో వినడానికి బాగుంటుంది కానీ చేయడానికి చాలా కష్టం. ఆయన ఈ లోకానికి వచ్చి ఎన్ని దెబ్బలు తిన్నాడు? ఆయన నేలంతా దున్నబడింది, మొహం మీద మన మీద కనుక ఒక ఉమ్మేస్తే రచ్చరచ్చ ఎక్కడెక్కడ ఇంటికి కూడా పంపించేస్తాం మన వాళ్ళు కదా. అంటే మనలో అంత ప్రేమ ఉంది. నిజముగా దేవుని యొక్క ప్రేమను కలిగి ఉంటే ఎలా ఉంటుందంట? రాజ్యమార్గం. మన ప్రవర్తన మనం కనిపెట్టుకోవాలి. కనిపెట్టకపోతే ఎలాగా? నిజంగా నేను ఒక కనిపెట్టడం ఏంటనుకున్నాను. ఎప్పుడైతే ఈ గ్రంథాన్ని చదువు మొదలుపెట్టామో దేవుడు చాలా జ్ఞానాన్ని ఇస్తాడు తెలుసా. జ్ఞానం లేదు, నాకు చదువు రాదు, నేను మర్చిపోతాను అనుకున్న వారికి ఇది ఒక ఏటీఎం. ఎందుకంటారా? ఇది ఒక ఏటీఎం. ఎన్ని వెతికితే అని దొరుకుతాయి. నువ్వు వెతికే కొలది దొరుకుతుంది. జ్ఞానం లేని వాడికి ధారాళముగా ఇచ్చే జ్ఞానవంతుడు ఆయన. అవునా? ఎన్ని తెలుసున్నా కూడా మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యం. దేవుడి సన్నిధిలో కూర్చుని కూడా నిర్లక్ష్యం కాదంటారా?
ఎందుకంటే చెడుతమను విడిచిపెట్టడం అంటే చెడుతనాన్ని విడిచిపెట్టడానికి ఎవరికి అబ్బాయి నేను చెడు మార్గం నడవట్లేదు, నేను చాలా నీతిపరుణ్ణి అని చెప్పుకుంటాం. తీరా దొంగ దొరికాకే ఈరోజు నాకు తెలియకపోవచ్చు మీ యొక్క హృదయంలో, కానీ దేవునికి ఎదుట తేటగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇంకా ఏదైనా దేవునికి మనకి అడ్డుగా ఉందేమో ఇప్పుడు ఒప్పుకుందామా? దేవా ఇదిగో నా జీవితంలో ఇలా ఉంది, నేను ఒప్పుకుంటున్నాను ఆయన విడిచిపెట్టడానికి మీరు సిద్ధమా? చెప్పండి అమ్మా. మాట్లాడాలి మౌనం. దేవుని మందిరంలో మౌనం ఉండకూడదు. మాట్లాడేది పరిశుద్ధం. మనం సమాధానం చెప్పాలి. మౌనంగా ఉండకూడదు. మౌనంగా ఉంటే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. లేదా నేను చెప్తున్నా మీకు నిద్ర వస్తుందా? లేదు కదా. సహోదరి నిద్ర అవుతుంది. దేవుని నామమునకు మహిమ కలుగును. మరొక మాట మీకు చూపిస్తాను. అదే సామెతలు 8:13 చదవండి. అర్జున్ గారు చదవండి సార్. ఏం చేస్తున్నారు? యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే, గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. సరిపోతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకోండి. చెడుతనం అంటే మన పక్క వారి గురించి చెప్పేది కూడా చెడుతనమే, మన హృదయంలో యోచించేది కూడా చెడుతనమే కాదంటారా? మన సహోదరి ఎవరో పక్కలేనుకో గంటల గంటలు మాట్లాడుకుంటారు గురించి. నేను వాక్యంలోకి వెళ్ళే సంఘం నుంచి వెళ్ళాకే ఆ సహోదరి ఎలా చెప్పింది అనుకోమా? అటువంటి వారు లేరా? ఉన్నారు. శ్రీధర్ గారు ఇవాళ నన్ను ఏదో నేర్పోతా, వాళ్ళందరూ పాడతలేదేంటి? ఇది నేను ఓ పల్లవి ఎక్కువ పాడికి నన్ను అడిగేసారైనా. జాగ్రత్త. దేవుని సంఘంలో ఎవరు ఏది చెప్పినా ఒకరి మీద మనస్సు అనుకోకూడదు. అందుకే ఈ యొక్క వాక్యం చెప్పింది, యెహోవా యందు భయభక్తులు. దేవుని ఎదుట నువ్వు భయభక్తి కలిగి ఉంటే నీకు ఒక రోజు వస్తుంది. ఒకవేళ నువ్వే మాట్లాడాలన్నా, నువ్వే పాట పాడాలన్నా, నువ్వే ప్రార్థన చేయాలన్నా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు అప్పగించు. మనుషుడు ఏ పార్టీ వాడు? నిన్ను హెచ్చించవలసింది ఆయనే, నిన్ను తీసుకెళ్ళవలసిన స్థానానికి ఆయనే, మనుషులు కాదు. మనుషులు వద్దన్నా సరే ఆయన తలుచుకుంటే నేను వద్దను పక్కన గంటేసి నేను ఆ స్థానంలో పెడతాడు. హల్లెలూయా. అది దేవుని యొక్క గొప్పతనం. ఆయనకు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో స్టెప్ బై స్టెప్ ఇటువంటి ఆశీర్వాదాలు చూస్తాం. ఒకప్పుడు నేను పాటడితే ఇచ్చేవారు కాదు. నువ్వేం పాడతారా గంభీరం అనేవారు. కానీ నేను అప్పటి నుంచి మనిషిని అడగడం మానేశాను. దేవా నీ చిత్తమైతే వాడుకో, నాలో ఆశ ఉంది, నువ్వెక్కడ తీసుకెళ్తావు అక్కడికి వెళ్తాను. నేను ఈ యొక్క ప్రారంభం బెహ్రెన్లో ప్రారంభించాను. అప్పుడే నాకేం చేత కాదు, దేవుని అడిగాను, దేవుని పాదాలు పట్టుకున్నాను. ఈరోజు ఇక్కడ నిలబడని నేను మీరు ఎవరికైనా మ్యాగ్ ఇచ్చి మాట్లాడమంటే చాలామంది బెబ్బే అంటారు. ఫోన్లో మాట్లాడమంటే అమ్మో ఎంత ఉండదు కదా. ఈరోజు ఎవరు లేచి ఒక ప్రార్థన చేయమంటే అయ్యి బాబు ప్రార్థన అండి అనుకుంటా. ఏ కదా సిద్ధపడేది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే సిద్ధపాటు వస్తుంది మనకి. యెహోవా యందు భయభక్తులు కలిగి లేనప్పుడు ఏమీ రాదు కదా. తొందరగా ముగించేస్తాను, ఎంత ఉంది ఇక టైము? 5 నిమిషాలు. సంతోషం. అర్థమవుతుంది కదా మీకు? దేవుడి చదువు మన ప్రవర్తన అన్నింటికి ఆయనకి అధికారికి ఒప్పుకున్నప్పుడే మన జీవితంలో వచ్చేదానికి ప్రతిఫలం దొరుకుతుంది. వచ్చేపోయినంత మాత్రాన ఏమీ లేదు. మంచిది. కీర్తన గ్రంథము 77 అధ్యాయం 10వ వచనం. ఏం చదువుతున్నావు అమ్మా? 77 చెప్పానా? క్షమించండి. 97:10. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును. ఓకే, సంతోషం. చాలా తొందరగా వెళ్ళిపోతాను. యెహోవాను ప్రేమించేవారు, నిజంగా దేవుని ప్రేమించి మనందరం అయితే ఆయన ఒకే సింపుల్ ఒకే వాడు చెప్తున్నాడు ఏంటంట? చెడుతనమును అసహించుకోండి. ఎవరైతే చెడుతనం అసహించుకోవట్లేదు, ఎవరైతే చెడుతనం ప్రేమిస్తున్నారో వాళ్ళకి దేవునికి ఏం లేదు, ప్రేమ లేదు. యెహోవాని నిజంగా దేవుని ప్రేమిస్తే ఆయన విడిచిపెట్టమన్నాడు. ఇదిగో నిజమే ప్రభువా, నాలో ఇది ఉంది, ఇది నేను విడిచిపెట్టేస్తాను, ఇది నా నుంచి అని చెప్పుకుని వెళ్ళిన వారు ధన్యులు. హల్లెలూయా.
మరొక మాట అతను 1 కొరింథీయులు 15:34. 1 కొరింథీయులు 15:34. నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము సరిపోతుంది. ఏంటంట? మనలో ఎంత నీతి ప్రవర్తన ఉందంటే అది మనకే తెలుసు బాగా. అవునా? మరి యొక్క ఎన్ని అంశాలు కూడా ప్రవర్తన గురించి. ఎన్ని అంశాలు వచ్చినాయి మీ దగ్గరికి ఇప్పటికి? ఎన్ని అంశాలు వచ్చినప్పుడు మీ దగ్గరికి? ఎన్ని రెఫరెన్సెస్ చెప్పారా ముగ్గురికి మీరు? సంతోషం. 2 పేలు అయిపోయింది ఈవిడ. అదే మరి అంటే మనం ఎంత మెలుగుకున్నాం దేవుని సన్నిధిలో అక్కడే తెలిసిపోతుంది. విన్న వాక్యాన్ని ఇప్పుడు ఉదాహరణ నిలబడి దేవుడు మాట్లాడిన మాటలో ఇంటికి వెళ్ళి చెప్పుకోవడం నేర్చుకోండి తల్లి. అది మన నీతి ప్రవర్తన మేలుకొని పాపమును ఏం చేయాలంట? నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చెయ్యకుడి. ఏనుకుని మేలుకుని అంటే నిద్రపోయి కాదు, మేలుకుని. దేవుని సన్నిధిలో మనం మేలుకోవాలి. ఇంకా ఏదైనా ఉందేమో అని మేలుకుని పాపం చేయకూడదు. ఇంకొక మాట చూపిస్తాను మీకు ఆఖరిగా. 1 తిమోతి 4:11. ఈ మాట చాలా మనందరికీ ప్రాముఖ్యము. ఈ యొక్క మాట మనందరికి చాలా ప్రాముఖ్యము. దేవుని సన్నిధికి వస్తున్నాం మనము, ఆయన సన్నిధిలో నిలబడుతున్నాం మనము, ఆయన ప్రేమిస్తున్నాం చెప్పుకుంటున్నాం మనము, క్రైస్తవులను పిలువబడుతున్నాం. మనందరికి కూడా చాలా విలువైన మాటలు ఇవి. చదవండి. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపకము గాని మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఎవరికి మాట చెప్తుంటే ఎవరు చెప్తున్నారు? ఈ మాట ఎవరికి చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు తిమోతికి సంఘానికి రాస్తున్నాడు. తిమోతికి చెప్తున్నాడు అంటే అక్కడ ఉన్న విశ్వాసులు అందరికంటే నువ్వు ఎలా ఉండమంటున్నాడు? మాదిరిగా ఉండమన్నాడు వాళ్ళందరికీ. మరి ఈరోజు మనందరూ విశ్వాసమే కదా. మరి మనలో మాదిరితనం ఉందా? నీ తోటి వారి పట్ల వాళ్ళకంటే నువ్వు మాదిరితనంలో జీవిస్తున్నావా? ఆమె కంటే నువ్వు బాగా మాట్లాడుచున్నావా? ఆ సహోదరుడు సంఘం రాగానే పలకరిస్తున్నారా? నీ సహోదరుడితో మాట్లాడుతున్నావా ప్రేమగాను? మాటలోను ప్రేమలోను. ఏది ప్రేమ? ఇంకెందుకు మన మందిరానికి రావడం? దేవుని యొక్క స్పష్టంగా తెలియజేస్తున్నాడు కదా, నీ ఎవరని బట్టి ఎవ్వడను, కొంతమందినే కాదు, ఎవ్వడను తృణీకరించాడు. మనం ఏమైనట్టు వెళ్ళిపోయాం. అంతే కదా, వెళ్ళిపోయాం. జాగ్రత్త. మన మాటలు ఇక్కడే కాదు, బయటికి వెళ్ళినా, సంఘములో ఉన్నా, నువ్వు పని చోట ఉన్నా, నువ్వు వెళ్ళే మార్గములో ఉన్నా, నీ ప్రవర్తన అంతటిని బట్టి కూడా నిన్నెవరు ఒక ఏలెత్తి చూపించడానికి అవకాశం నువ్వు ఇవ్వకూడదు. నీ పని చేసే చోట అవ్వచ్చు, సంఘంలో అయ్యో పనుల సహోదరు వస్తుంది, చాలా గొప్ప విశ్వాసం అండి, చాలా ప్రేమగా మాట్లాడుతుంది, నిజంగా దేవుని యొక్క పోలు నడుస్తుందండి, అదిగో పనుల బ్రదర్ వస్తారు, ఆ బ్రదర్ ఇలా ఉంటాడని మన సాక్ష్యం కలిగి ఉండాలి. సాక్షి లేని జీవితము అర్థమే. ఒక్క మాట చూపించి ముగిస్తాను. ప్రకటన గ్రంథము అయిపోయింది అయ్యా. ప్రకటన గ్రంథము మరి మీకు ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు కానీ, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 29వ వచనము, అలాగే 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఎవరైనా ఒక్కరి గట్టిగా చదవండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు గాక. ఈరోజు మనందరికీ చెవులు ఉన్నాయా? ఉన్నాయి కదా, వినపడుతుంది కదా అందరికీ. సంఘముతో చెప్పుతున్న మాట అంటే మనందరికీ చెబుతున్న మాట ఒకసారి ఆలోచన చేయండి. తర్వాత అమ్మా ఎక్కడ చూస్తున్నారు తల్లి?
తప్పు పేరు 29 అలాగే 3 నేను జయించి ఒకటే సార్దిస్సులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము. ఎవరికంట? సార్దిస్ సంఘంలో ఉన్న దూత ఎవరు? ఒకసారి ఆ దూత ఎవరు? ఒకసారి ఆలోచింపచేయండి. సార్దిస్సులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము. చదువుతారు తర్వాత 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది గాని నీవు మృతుడవే. సరిపోతాన్ని నీవు మృతుడవే. ఇక్కడ సంఘంతో చెప్తున్న ఒక మాట, ఈరోజు సంఘంలో మనతో మాట్లాడుతున్న యొక్క మాట, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పుతున్న సంగతులు. దేవుడి స్పష్టంగా మాట్లాడుతున్న మాట. ఆయన చెప్తున్న మాట, నీ క్రియలు నేను ఎరుగుదును. ఎవరి క్రియలు? మనందరి యొక్క క్రియలు ఆయన ఎరిగిన వాడు. ఆ తర్వాత ఏముందండి? జీవించుచున్నావని పేరు మాత్రమే ఉన్నది, నువ్వు మృతుడవే. ఎందుకు ఒక మాట చెప్తున్నాడంటే, సంఘంలో ఉన్న మనము, సంఘానికి వస్తున్న మనము, ఈరోజు ఇక్కడ నేను ఎలా నిలబడ్డానో మీరందరూ కూడా అలా నిలబడి ఉన్నప్పుడే ఆయన ఒక ఆత్మ పనిచేస్తున్నాడు. నీ యొక్క హృదయంలో ఆయన వాక్యం ఉన్నది. ఆయన ప్రవర్తనకి, నీ ప్రవర్తన అంతటా ఆయనకి నువ్వు అప్పగించుకున్నప్పుడు, ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయనకి నువ్వు లోబడి జీవిస్తున్నప్పుడు, ఆయన వల్ల నువ్వు పోలు జీవిస్తున్నప్పుడు ఆ మాట పలకడైన ఎవరైతే ఈ యొక్క మాటలుగా మనం అనుసరించట్లేదో, ఆయన యందు మనం భయభక్తులు కలిగలేమో, ఆయన సన్నిధి దృష్టి మన ప్రవర్తన సరి చేసుకోలేదో, దేవుని మందిరంలో కూర్చుంటాం, మన మైండ్ ఎక్కడ ఉంటుంది? శుక్రవారం కదా, ఆ పక్క షాపింగ్కి వెళ్తాను, అక్కడికి వెళ్తాను, అలా ఎత్తున్నారు, అక్కడికి వెళ్ళిపోతాను, మైండ్ వెళ్ళిపోతుంది. జాగ్రత్త. దేవుని మందిరం ఉన్నప్పుడు నువ్వు లోక సంబంధమైన ఏం చేయాలి? బంధించాలి. దేవుని మందిరం ఉన్నప్పుడు దైవ సంబంధమైన వాటి వరకే నీ యొక్క ఆశ పాత్రలు. ఎంతమందికి ఉంది ఈరోజు? ఒకప్పుడు నేను దేవుని మందిరం కూర్చుని లోకంలో పరిగెట్టేసిన మనసు, ఆయన చెప్పుకుంటే వెళ్ళిపోయేవాడు, ఏం చెప్పుడు తెలిసేది కాదు. ఈరోజు అలాగే ఉన్నారా? జాగ్రత్త. దేవుని సంధిలోనే చెప్తున్న వారంగా చూస్తూ ఉంటాం, కానీ మన మనసు ఎక్కడో పెడతాం. అందుకే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, ఏనంట? 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మ గలవాడు చెప్పు. ఎవరు చెప్తున్నారంటే ఈ మాట? ఎవరు చెప్తున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు యొక్క మాట? చాలా సంతోషం మీకు. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలు గలవాడు మీతో చెబుతున్న యొక్క మాట ఏమనంటే, జీవించుచున్నాకి పేరు మాత్రమే మనం బ్రతుకుతున్నాం, కానీ పేరుకి మనం ఏమై ఉన్నాం? మృతుడమే. దేవుని వాక్యం తెలియకపోతే నువ్వు మృతుడు వివరాలివే. దేవుని వాక్యం తెలియదు, మృతుడివే. నువ్వు నిలబడి ఒక మాట చెప్పలేకపోతే ఎందుకు మన జీవితం? ఎన్ని రోజులు దేవుని సన్నిధికి వస్తాం? అందుకే దేవుని మందిరానికి పోయే నీవు నీ ప్రవర్తన అంతా సరి చేసుకుని దేవుని మందిరంలో కూర్చుంటే నువ్వు ఎలా మాట్లాడాలో, నువ్వు ఎలా ప్రార్థించాలో, నువ్వు ఏ ప్రేమ కలిగి ఉండాలో ఆయన నీకు నేర్పుతాడు. ఆమేన్. అట్టి ప్రేమ మనందరం కలిగి ఉండాలి. దేవుని మందిరానికి వచ్చి మనం ఆ ప్రేమ చూపించలేనప్పుడు దేవుని మందిరానికి వచ్చి అర్థం. ఇంతవరకు ఈ యొక్క రిఫరెన్స్ అన్ని రాసుకున్నారు ఎవరైనాను? రాసుకోలేదు. సంతోషం. ఈ యొక్క మాట గాడ్ బ్లెస్ యు తల్లి. ఈ యొక్క మాట ఎందుకంటే, మొదటిగా మనం దేవుని మందిరానికి వస్తున్నాం, మన ప్రవర్తన పరీక్షించుకోవాలి. మనం పరీక్షించుకున్నప్పుడే దేవుని మందిరానికి వచ్చిన నీకు ప్రయోజనం అనేది ఉన్నది. దేవుడు మాట్లాడే యొక్క మాట, మొదటిగా దేవుని మందిరానికి వచ్చిన నీవు నీ ప్రవర్తనే ఎలా ఉంది ఒకసారి ఆలోచించుకో, పరీక్షించుకో. ఏ భయభక్తులు కలిగి ఉన్నావో లేవా అన్నది మరి యొక్క మాట మీ అందరికి ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ ఇంటికి మరొక్కసారి వెళ్ళి ఈ యొక్క రిఫరెన్స్లన్నీ చదవండి. దేవుడు మీతో మాట్లాడతాడు. ఈయన ఒక వాక్యము మీ యొక్క హృదయంలో దేవుడు ఫలింపజేయును గాక. ఆమేన్.